హాయ్ అండి, వెల్కమ్ టు మమకారపు రుచులు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం నేను ఒక 1/2 కేజీ బాస్మతి రైస్ తీసుకున్నానండి. సోనా మసూర బియ్యం తీసుకున్నా కూడా టేస్ట్ ఏమాత్రం తగ్గదండి. ఇది శుభ్రంగా కడిగి 1కి 1.5 చొప్పున వాటర్ వేసుకొని రైస్ ఉడికించి పెట్టుకున్నానండి. ఈ విధంగా ప్రాసెస్లోకి వెళ్దామండి. తర్వాత ఒక 4 ఎగ్స్ తీసుకున్నానండి. నేను ఇలా 4 ఎగ్స్ బ్రేక్ చేసి వేసి బాగా బీట్ చేసుకోవాలండి. డైరెక్ట్ అలాగే కూడా వేయచ్చండి, కానీ బీట్ చేసి వేయడం వల్ల బాగా పొంగుతుంది. క్వాంటిటీ ఎక్కువగా వస్తుందండి. ఎగ్ ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం బాగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమం అంతా వేసి 1 నిమిషం పాటు కదపకూడదండి. చూడండి, ఈ విధంగా పొంగుతూ బాగా వస్తుంది. 1 నిమిషం తర్వాత ఇలాగా బ్రేక్ చేసుకుందామండి. మొత్తం అంతా ఉడికించుకుందాము. ఇలాగంతా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకుందామండి పీసెస్. అలా వేస్తేనే అండి బాగా కనపడుతుంది రైస్కి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, ఇంకొక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసానండి. ఇది వేయడం వల్ల ఎగ్ స్మెల్ వస్తుంది కదండి, కొంచెం నీచు స్మెల్, అది రాకుండా ఉంటుంది. ఇదంతా ఒకసారి కలుపుకొని పక్క తీసి పెట్టుకుందామండి. తర్వాత ఇంకొక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలండి 1 టీ స్పూన్ వేసుకున్నాను. 1 టీ స్పూన్ అల్లం ముక్కలు ఇవి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకున్నాను. తర్వాత 1 పచ్చిమిర్చి తరగండి. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ అంతా క్యారెట్, 3 టేబుల్ స్పూన్ అంతా బీన్స్ వేసుకున్నానండి. ఇది బాగా ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్, మిరియాల పొడి వేసానండి. ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ అంతా కారం వేసానండి. ఇది కూడా బాగా ఫ్రై చేసుకుందాం. తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకుందామండి. తర్వాత ఎగ్ పీసెస్ కూడా వేసుకుందాము. ఒక్కసారి కలుపుకుందామండి. ఇప్పుడు 1 టీ స్పూన్ సోయా సాస్ అండి, 1 టీ స్పూన్ వైట్ వెనిగర్ వేసాను. తర్వాత ఒక 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసానండి. వైట్ వెనిగర్, సోయా సాస్ కంపల్సరీ అండి, వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఎగ్ రైస్కి. ఇలా అంతా బాగా కలుపుకుందామండి ఇప్పుడు. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి హై ఫ్లేమ్లోనే ఇదంతా చేసుకోవాలండి. ఇదంతా ఇంకోసారి బాగా కలుపుకుందాము. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.